వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ఇప్పుడు వచ్చేసాము చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి. ఇది స్థాపించిన వారు శ్రీ శంకర్ గురూజీ గారు. లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సుశీలమ్మ. ఈ ఆశ్రమంలో మొదటి చేరిన వ్యక్తి ఈవిడే. ఈవిడతో మొదలైన ఈ ప్రస్థానం 600 మందికి చేరింది ఈరోజు. మనం ఇప్పుడు వచ్చేసాము ఆశ్రమంలోని రిసెప్షన్ దగ్గరికి. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. చాలా దూరాల నుంచి కూడా ఆశ్రమం గురించి తెలుసుకొని, వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేద్దామని పాత బట్టల రూపేణా, లేదంటే ఏదైనా సరుకుల రూపంలో కానీ, ఏదైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలా ఏదున్నా సరే బయట వాళ్ళు చేయడానికి ఇష్టపడకుండా కూడా ఇక్కడికొచ్చి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకనంటే ఇక్కడున్న 500 మందికి కూడా అంటే అన్నం విలువ తెలుసు. అంటే బయట వచ్చే వాళ్ళకి గూడా అన్నం విలువ తెలుసు. అరే! పలానా వాళ్ళు ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే చాలా మంచిదని, వచ్చి వాళ్ళ కడుపు నింపితే అంటే భగవంతులు సాక్షాత్తు దైవ స్వరూపులైన వీళ్ళల్లో చూసుకొని భగవంతుడే దీవిస్తున్నట్టుగా భావిస్తారనమాట. అందుకని ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి డోనర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆశ్రమం అంతా చూపించి గూడా వాళ్ళకి మేము ఏ రకంగా అయినా గూడా సహాయపడొచ్చని తెలియజేస్తామనమాట. ఇప్పుడు రిసెప్షన్‌లో వీళ్ళు చెప్పిన వివరాలు కాకుండా మరిన్ని వివరాల కోసం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్దాం ఒకసారి. ఈ గుండెకెన్ని కోతలో విధి ఆడే ఆటలో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్‌లో. సో ఏదో 2 బ్లాక్స్ ఉన్నాయి. లోపలికెళ్ళి చూద్దాం మనం. ఈ సుడిగుండంలో బిక్కు బిక్కున తిరిగేటి దిక్కులేని పక్షులుగా. పేషెంట్స్ అండ్ డాక్టర్‌తో ఒక్కసారి మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు పేషెంట్స్ ఈ వార్డ్‌లోనే ఉన్నారు. జనరల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. టీబీ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్ అలాగా అక్కడ ఉంటారు. హెచ్ఐవి పేషెంట్స్ అండ్ టీబీ పేషెంట్స్‌కి కూడా మీకు ఇక్కడ ఫెసిలిటీ ఉంది. ఫస్ట్ ఎయిడ్ వరకు ఇక్కడ మేము చూసుకుంటాం. సివియర్‌గా ఏదైనా ప్రాబ్లం అయితే నల్గొండకి, కామినేనికి బయటికి తీసుకెళ్తాం. మెంటల్‌గా అయితే మెంటల్ డిజార్డర్ వాళ్ళనైతే ఇలా బుక్స్ ఉన్నాయి కదా మేడం, మంత్లీ డైలీ 10 మెంబర్స్ తీసుకెళ్ళి చూయించుకొని అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్ వేస్తూ ఉంటాం. సో మీరు ఇక్కడ 24 అవర్స్ అవైలబుల్ ఉంటారా? 24 అవర్స్ ఉంటాం మేడం. డాక్టర్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. 24 అవర్స్ షిఫ్ట్ వైజ్గా ఉంటాం. మరి ఇక్కడ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, కొన్నిసార్లు వైల్డ్గా అన్స్టేబుల్గా రియాక్ట్ అవుతారు కదా, వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇక్కడ వాళ్ళు ఏం చెప్పరు మేడం మాకు. ఫస్ట్ వాళ్ళని చూసి జనరల్గానా లేదా వాళ్ళకి ఫీవరా లేదా మెంటల్గా ఉన్నారా అని చూసుకొని ఫస్ట్ జనరల్గా చెకప్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మెడిసిన్ వేస్తూ ఉంటాం. ఒకవేళ తినకపోయినా మేమే అబ్జర్వ్ చేస్తాం. కింద కూడా తినేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకొని తినకున్నా తినిపిస్తారు. కేర్ టేకర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తోటి. మా శంకర్ గురూజీ గారు డైలీ వస్తారు మేడం. డైలీ వచ్చి ప్రతి ఒక్కరిని చూసుకొని శంకర్ గురూజీ సపోర్ట్ తోటి చేస్తాం మేము కొంచెం. అంటే అరవడం, కొట్టడం పక్కన వాళ్ళని అలా ఏం జరగదా? అంటే అరవడం అంటే ఇక వాళ్ళని బట్టి ఇప్పుడు మా పరంగా కాకుండా మేమే వాళ్ళ సైడ్గా వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకొని ఇక అట్లా వేస్తుంటాం మేడం. మీకు సపోర్ట్ చేస్తారా వాళ్ళు? కొందరు సపోర్ట్ చేయరు, ఫైర్ అవుతారు. 1-2 డేస్ అన్నం పెట్టి కొంచెం వాళ్ళ తరపునే మేము వెళ్ళి మాట్లాడి కొంచెం కూర్చోబెట్టి ప్రశాంతంగా పక్కన కూర్చోబెట్టి అట్లా 2-3 డేస్ చూసి తర్వాత తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఓకే, బాగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? బాగైనాక అడ్రస్ చెప్తారు మేడం వాళ్ళే. అడుగుతూనే ఉంటాం రోజు, మేము టాబ్లెట్స్ వేస్తుంటాం కదా. రికవర్ అయిన వాళ్ళని వాళ్ళు ఇంటి పేరు, అమ్మ పేరు అడుగుతుంటే చేంజ్ చేసి వస్తుంటాయి. అడిగిన వాళ్ళకి మా గురూజీ గారి దగ్గరికి వచ్చి ఇట్లా చెప్తున్నాడు అని చూసుకొని పంపిస్తారు. ఇది ఏ అండ్ బి బ్లాక్ మధ్యలో కారిడార్ అండి. ఇక్కడ వచ్చేసి డోనర్స్ డొనేట్ చేసిన నేమ్ బోర్డ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే డొనేట్ చేసిన డోనర్స్ లిస్ట్. ఇలా ప్రతి ఫ్లోర్కి డోనర్స్ డొనేట్ చేసిన లిస్ట్ని వీళ్ళు ఇక్కడ ఫ్రేమ్ చేసి పెడుతున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం బ్లాక్ 2లో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు అండ్ సిస్టర్ కూడా అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ పేషెంట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న పేషెంట్స్ గురించి చెప్తారా? ఇక్కడ ఈ బ్లాక్‌లో వచ్చేసి 13 మెంబర్స్ ఉన్నారు. ఇందులో టీబీ వాళ్ళుంటారు, సిఫిలిక్స్ వాళ్ళున్నారు, హెచ్ఐవి వాళ్ళున్నారు, క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళకంటూ సెపరేట్‌గా ఈ బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో. మెడికేషన్ అదంతా ఇక్కడనే అవైలబుల్ ఉంటుందా?
లేదు మేడం. మేము ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మెడికల్ ప్రొఫైల్ చేస్తూ ఉంటాం. తీసుకెళ్తాము గవర్నమెంట్ హాస్పిటల్‌కి. వాళ్ళకి ఏ డిసీజ్ ఉందని ఫస్ట్ మేము డిక్లేర్ చేసిన తర్వాత సెపరేట్‌గా ఈ బ్లాక్‌లో ఇట్లా ఉంచుతాం మేడం. మరి ఇక్కడ వీళ్ళకి ఫుడ్ అదంతా ఎవరు చూసుకుంటారు? మేమే చూసుకుంటాం మేడం. సెపరేట్ ఫుడ్ ఉంటుందా వీళ్ళకి? వీళ్ళకంటూ సెపరేట్‌గా ఉంటుంది. అవతల పేషెంట్స్‌కి కూడా సెపరేట్‌గా ఏ బ్లాక్ ఆ బ్లాక్‌కి సెపరేట్ ఫుడ్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి తినని వాళ్ళకి కూడా పాలు, బ్రెడ్ అట్లా మేము డైలీ ఇప్పుడు మార్నింగ్, ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు టీబీ పేషెంట్స్‌తో ఇబ్బంది పడుకుంటూ తినలేక అనే సిచ్యువేషన్ ఉంటది. సో, అలాంటప్పుడు మేము దగ్గరుండి వాళ్ళకి తినిపిస్తూ ఉంటాము. మీ పేరేంటి? నా పేరు వర్ధనేష్ మేడం. ఇక్కడికి ఎప్పుడొచ్చారు మీరు? నేను వచ్చి కూడా 5 నెలలు, 6 నెలలు అవుతుంది. ఓకే. వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఇది మంచిగానే ఉంది. మంచి ఫుడ్ అది టైంకి ప్రాపర్‌గా వస్తుందా? పెడతారు, మంచిగా పెడతారు. ఓకే. మనం ఇప్పుడు వచ్చాము సెకండ్ ఫ్లోర్‌కి. ఇక్కడ ఉండే అనాథలు మొత్తం మేల్స్ మాత్రమే ఉన్నారు ఈ బ్లాక్ మొత్తం. సో, వికలాంగులు కూడా ఉన్నారు ఇందులో. మనం లోపలికెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తోడే కరువా బతుకే బరువా శూన్యం నిండిన లోకంలో ప్రాణం రుజువా దుఃఖమే సులువా గొంతును నులిమే శోకంలో. ఇక్కడ వీళ్ళంతా ఓన్లీ మేల్ వాళ్ళే ఉన్నారు కదా! వీళ్ళనంతా మీరే హ్యాండిల్ చేస్తారా? మేము హ్యాండిల్ చేస్తాం. పొద్దున్న 5 o'clock స్నానం చేపిస్తాం. స్నానం చేసి బట్టలు వేపించి వీళ్ళకి రౌండ్ తిప్పి ఒక 7 o'clock రౌండ్ తిప్పి అన్నం పెట్టేస్తాం. 8 o'clock అన్నం పెట్టేసి షెడ్ క్లీన్ చేసుకొని పిల్లని కేరింగ్ తీసుకుంటాం. అన్నదానం వేస్తే బాగా తెచ్చుకొని చేస్తాం. సో, వీళ్ళేం వైల్డ్‌గా రియాక్ట్ అవ్వరా? రియాక్ట్ అవ్వరు మేము. కొట్టుకోవడం లాంటివి ఏం చేయరా? తిట్టుకోవడం లాంటివి ఇలా ఏం చేయరు మేము. ఈ బ్లాక్‌లో మీరు ఎంతమంది ఉన్నారు వీళ్ళని టేక్ కేర్ చేయడానికి? 250 మెంబర్స్ ఉంటారు మేము. 15 మెంబర్సా? 250 మెంబర్స్. వీళ్ళని అడగట్లేదు. మీరెంతమంది ఉంటారు? మేము వచ్చేసి 10 మెంబర్స్ ఉంటాం మేము. 10 మెంబర్స్. వీళ్ళ ఈ సెకండ్ బ్లాక్ వరకు 10 మెంబర్స్ ఉంటారు హ్యాండిల్ చేయడానికి. హాయ్ అండి, మీ పేరు? సైదులు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? చాలా రోజుల నుంచి. ఓకే. మీకేం గుర్తులేదా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని? లేదండి, ఓకే. టైంకి ఫుడ్ అదంతా అందుతుందా మీకు? అందుతుంది. ఓకే. మీరు డైలీ పొద్దున ఏం చేస్తారు? పొద్దున నైట్ పండుకొని పొద్దున్న అట్లా లేస్తాం. హాయ్ అండి, సత్తి సత్య మీ పేరు? కాల్కి ఏమైంది? రాడు వేసారు ఇక్కడ వాళ్ళే వేసారా? డాక్టర్ వేసారు? అక్కడ ఎస్ శ్రీనివాస్ కాలనీ ఉడా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ వేసి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 4 సంవత్సరాల నుంచి. ఓకే. మీరు ఏ ఊరు ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? సంజయ్ రెడ్డి నగర్ కాలనీ. ఓకే. మీకు ఎవరు లేరా? ఎవరు లేరు. మీరు ఒక్కళ్ళే? నేను మొగల్కోటలో ఉన్నారు మా వాళ్ళు. పొలిగోరు వాళ్ళు మా వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు. కానీ మీకు ఇక్కడే నచ్చిందా? ఆ? ఇక్కడే నచ్చిందా మీకు? ఇక్కడికి టైం కాగానే మేము వెళ్ళిపోతాం. బాగా అయిన తర్వాత వెళ్ళిపోతారా? హాయ్ అండి, హాయ్. మీ పేరు? ఇవి కిరణ్ కుమార్. మీరు డాక్టర్ అని విన్నాను. డాక్టర్ టెస్టింగ్లో చేస్తాను సత్యంలో. ఓకే. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు, అందుకని ఇక్కడ పని చేస్తున్నాం. ఓకే. ఇక్కడ పని చేసుకుంటూ ఉంటున్నారా? సో, మీరు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారని విన్నాను. ఇంగ్లీష్ బావచ్చు. ఓకే. సాంగ్స్ కూడా పాడతారని విన్నాను. ఒక పాట పాడతారా మా కోసం ఇంగ్లీష్లో? నా చెలి రోజావే నాతో ఉన్నవే నిన్నే తలిచేనే నేడే కన్నుల్లో నీవే కనుమూస్తే నీవే ఎటు చూస్తే నీవే అన్నానా నీవే కనిపించవో అందించవో తోడు. నీ బతుకు ఎంత చిత్రమో ఈ సుడిగుండంలో. నమస్కారం గురూజీ గారు. నమస్కారం అమ్మ. మీరు మీ స్వస్థలం ఎక్కడ అండ్ మీ గురించి కొంచెం మా ప్రేక్షకుల కోసం ఏదైనా చెప్తారా? తప్పక చెప్తానమ్మా. ఓం నమ శివాయ. నా పేరు శ్రీశంకర్ గురూజీ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం స్థాపించినప్పుడు చౌటుప్పల్లో ఉంది. కానీ నేను పుట్టి పెరిగింది మాత్రం సంస్థ నారాయణపురం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టాను. పేద కుటుంబంలో పుట్టినటువంటి నేను 1994 నాన్నగారు ఎంబడి ముంబైకి వెళ్ళడం జరిగింది. మరి నాన్నగారు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి మా నాన్నగారు ఆయన ఎంబడి 94 వెళ్ళి 2007 వరకు మళ్ళీ తిరిగి నేను హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే నేను దగ్గర ఒక 13-14 సంవత్సరాలు ముంబైలో ఉండి అక్కడనే చదువుకొని అక్కడి నుంచి ఒక చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నేను రిటర్న్ హైదరాబాద్కి వచ్చాను. మతిస్థిమితం కోల్పోయి ఈ రోడ్డు మీద తిరిగే అనాథల కోసం నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సిగ్నల్. అంటే ఇంత పెద్ద కార్యం చేస్తూ ఉన్నానంటే నా సొంత నిర్ణయం లేదండి, భగవంతుడి నిర్ణయం ఉంది ఇక్కడ. నా 5 సంవత్సరాల ఏజ్లో నాకు భగవంతుడు ఒక వాయిస్ వచ్చింది, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు,
నేను ఉన్నాను వాళ్ళంట, కానీ నీ ఏజ్ కాదు ఏం కాదు కాబట్టి నీకు దగ్గర దగ్గర 2010లో నీ ఏజ్ వచ్చే వరకు నువ్వు ముంబైకి వెళ్ళి కష్టపడి పనిచేయి అని ఒక చిన్న సిగ్నల్ వచ్చింది. నేను అక్కడి నుంచి నాకు దిక్కులేని వాళ్ళకు సేవ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన ఆలోచన అండి ఇది. 5 సంవత్సరాలు వచ్చిన ఆలోచనే. నేను ముంబైకి వెళ్ళి ముంబైలో 13-14 సంవత్సరాలు ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒక 3-4 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి 30 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకే ఆశ్రమం స్థాపించడం జరిగింది. అంటే ఈ 15, 16, 30 సంవత్సరాల అనుభవం అనేది వచ్చేసింది నాకు. ఆ అనుభవంతో నేను 2010లో భగవంతుడు ఇచ్చినటువంటి సిగ్నల్, సమయం వచ్చింది, దిక్కులేని వాళ్ళు ఎవరు చేరదీయరు, ఎవరు పట్టించుకోరు, కానీ ఇంక సమయం వచ్చింది, నువ్వు పునర్జన్మ కార్యక్రమం పెట్టమని చెప్పి భగవంతుడి నుంచి 2010 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు సిగ్నల్ వచ్చింది ఆశ్రమం స్టార్ట్ చేయమని. 2010 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు. నేను 2001వ తారీఖు నాడు పెట్టినప్పుడే నేను శివయ్యకు మాట ఇచ్చాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగను, అది వెళ్తే స్వార్థం అయిపోతుంది, మీరు పంపిస్తేనే నాకు ధర్మంగా న్యాయంగా ఉంటుంది కాబట్టి. డొనేషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఫండింగ్స్ ఏం లేవండి, గవర్నమెంట్ ఫండింగ్స్ ఏం లేవు. డొనేషన్స్ ఏది వచ్చినా నేను వెళ్తే స్వార్థం అయిపోతుంది. భగవంతుని నేను ఒకటే అడిగాను, నేను ఏ రోజు కూడా ఎవరిని డబ్బులు అడిగాను, మీరు ఎవరినైతే దాతలను పంపిస్తారో ఒకటి ఇచ్చిన వాళ్ళకు, ఒకటి మీకు ఇద్దరికే సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఆ రకంగా నేను ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. అదే మాట మీద ఇప్పటి వరకు శివయ్య ఆ మాట మీద ఉన్నాడు. 2010 నుంచి ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళకుండా కానీ నా దగ్గరకు వచ్చి 5 లక్షలు 10 లక్షలు చూశారు కదా. అవును, చూశాను. మొత్తం అదంతా కారిడార్స్లో కూడా పెట్టారు, అదంతా చూసాము. ఇంతమందిని హ్యాండిల్ చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు సార్. యాక్చువల్గా ఇంతమందిని అట్ ఎ టైం, అంటే రకరకాలుగా ఉన్నారు, మెంటల్లీ అన్స్టేబుల్గా ఉన్నారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. సో వాళ్ళు తినలేని పరిస్థితి, బ్రష్ చేసుకోలేరు, స్నానం చేసుకోలేరు, వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. ఈ ఆశ్రమం ఎప్పుడు స్థాపించానంటే 2010 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు స్థాపించినప్పుడు నేను ఆలోచించాను ఎవరికి సేవ చేయాలి, ఎలాంటి వాళ్ళకి సేవ చేయాలనుకున్నప్పుడు మతి స్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతూ జుట్లు పెంచుకొని ఒక పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ వాళ్ళకి అన్నం ఒక్కటి దొరకదు, చెత్త కుప్పల పొంటి అన్నం తినాలి, డ్రైనేజీలు వాటర్ రావాలి, రోడ్ల మీద వండుకోవాలి. వినిగిపోయే కాలు సేతులు, ఎండిపోయే ఎముక గూడులు. సో వాళ్ళని ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు? కొంతమంది మేము తీసుకొస్తాము, పబ్లిక్ ఫోన్ చేస్తే కొంతమంది పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. సో పోలీస్ వాళ్ళు తీసుకొస్తారు. అడ్మిషన్స్ త్రూ పోలీస్ నుంచి, గవర్నమెంట్ సఖీ సెంటర్లు, DWO నుంచి లెటర్లు ఇస్తే తప్ప మేము అడ్మిషన్ తీసుకోమండి. ఎందుకంటే ఒక మనిషిని తీసుకొచ్చే అధికారాలు మాకు ఉన్నాయి, ఒక పోలీస్ వాళ్ళకి తప్ప. సో ఏది ఉన్నా లీగల్గా మేము వెళ్తూ ఉన్నాము. ఒక మనిషిని తీసుకొచ్చి గుండి గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పించి 1 సంవత్సరం తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఇప్పుడు పంపించడం అండి, తప్పక పంపిస్తాం. ఎందుకంటే 100 మందిని పంపించాము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 29 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే నార్త్ వాళ్ళు ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, కొంతమంది డాక్టర్ కూడా ఉన్నారు. రోడ్డు మీద తిరిగి ఒక పిచ్చోడు అంటాం, కానీ తీసుకొచ్చి మేము గుండి గీయించి స్నానాలు చేసి అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు ఒక మంచి MBBS డాక్టర్లు వచ్చారు, ఒక అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు దొరికారు మాకు. అంటే మంచిగా అయిన తర్వాత రోడ్డు మీద తిరుగుతూ ఉన్న వాళ్ళు, మాకు కూడా తెలియదు కదండి. సో లాయర్లు దొరికారు, టీచర్లు దొరికారు, డాక్టర్స్ దొరికారు, ఇంజనీర్లు దొరికారు, సాఫ్ట్వేర్ వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటల్ డిస్టర్బ్తో తిరిగి రోడ్ల మీద తిరుగుతూ జుట్లు పెంచిన తర్వాత పిచ్చోడు అంటాం, ఎవరు పట్టించుకోరు. కానీ మేము అమ్మా నాన్నలాగా, అంటే నా సొంత పిల్లలాగా తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి వాళ్ళకు మంచి చేసి పంపాలండి. మిస్సింగ్ కేసెస్, రోడ్ల మీద తిరిగిన వాళ్ళందరూ మిస్సింగ్ కేసు అండి. ఒక గొడుగు ఉండాలి, అంటే ఆ గొడుగే అమ్మ నాన్న అంటేనే శివపార్వతులు అండి, నేను కాదు. దిక్కు లేని వరకు ఎవరు దిక్కండి? దేవుడే దిక్కండి. అది నిజమైంది. మానవ సేవ మాధవ సేవ నిజమైంది. చూడండి, ఇక్కడ మానవ సేవ జరుగుతుంది, అక్కడ మాధవ సేవ జరుగుతుంది. 12 సంవత్సరాలు అక్కడ ఉన్న మేము ఇవాళ ఇంత పెద్ద భవనం కట్టించాము. నేను ఉన్నా లేకున్నా కానీ ఈ ఆశ్రమం రన్ అవ్వాలి, ఈ అనాథలకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అని చెప్పి నేను భగవంతుని చాలా కోరుకున్నాను. సో అది కూడా ఒక 12-13 కోట్లతోటి ఇంత పెద్ద భవనము. ఇలా మా ఇల్లు కూడా లేదండి. నేను మా గురించి కూడా చెప్తాను. ఇప్పుడు అమ్మ నాన్న ఊర్లో ఉంటారు, ఒక చిన్న విలేజ్లో ఉంటారు.
40 సంవత్సరాల కింద ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి ప్లేస్లో 26 సంవత్సరాల కింద నేను ముంబైకి వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి కట్టించిన ఇంట్లో మా అమ్మ నాన్న ఉంటారు. ఇప్పుడు ఆ నాన్నకు పక్షవాతం వచ్చింది. ఒక చిన్న రూమ్లో ఉంటారు, గ్యాస్ ఉండదు, డబ్బా టీవీ ఉంటుంది. నేను ఎంత వ్యాపారాలు చేస్తూ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ డెవలప్ చేస్తూ ఉంటాను. సో ఇలా డబ్బులు తీసుకెళ్ళి నేను అక్కడైతే ఇవ్వను కదండి మా అమ్మ నాన్నకు. ఆ అమ్మ నాన్నకు దొంగతనం చేసి నన్ను పెంచలేదండి, కష్టపడి పెంచింది. సో వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళే తినాలి, మాకు వచ్చే డబ్బులు మేమే తినాలి. నేను ఈ భూమి మీదకి వచ్చిందే భగవంతుడు నాకు చెప్పినటువంటి విషయాలు నాకు వినబడుతుందండి. శివయ్య మాట్లాడేది వినబడుతుంది. ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు ఈ భూమి మీదకి సెటిల్ అవ్వడానికి రాలేదు, నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వవు. నువ్వే కాదు, ఎవరు సెటిల్ అవ్వరు. అది నాకు వినబడ్డది. నీ కోడు గుడ్డ ఈ 3 సంపాదించుకొని బతికేసేసి ఈ అనాథలను సెటిల్ చేయడానికి నేను పంపించాను, నువ్వు సెటిల్ చేయి. ఇప్పుడు వీళ్ళని సెటిల్ చేశానా, నేను సెటిల్ అయ్యానా? చాలామంది అంటూ ఉంటారు, గురూజీ మంచి సెటిల్ అయిపోయిండు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. నేను కోట్ల రూపాయలు వదిలిపెట్టి వచ్చినా నేను ముంబై నుంచి. సో విషయం ఏంటి, నాకు ఇప్పటికీ తెలుసు అండి, ఆయన కనెక్టెడ్. నువ్వు లైఫ్లో సెటిల్ కానికి రాలేదు, నువ్వు సెటిల్ అవ్వవు, ఇలాంటి సెటిల్ చెయ్యి. సెటిల్ చేశాను, అద్భుతమైన బిల్డింగ్. నేను సెటిల్ అవ్వడం ఏంటండి, లైఫ్లో సెటిల్ అవ్వడం 5 floors బిల్డింగ్ ఉంది ఇదంతా. అవునండి, 12 కోట్లతో జరిగింది. దాతలకైతే నేను ప్రత్యేకంగా నా మీద నమ్మకం ఉంచి దాతలు అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లు శిలాపలకలు ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఇచ్చారు ఎప్పుడైనా దీనికి? మీ పేరు లేదు కదండి, ఇచ్చిన వాళ్ళ పేరే ఉంది. ఇచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఒకటి భగవంతునికి సమాధానం చెప్పాలి. ఇద్దరికి తప్ప ఎవరికండి సమాధానం చెప్పే వాళ్ళకు? ఇయ్యని వాళ్ళు 100 అంటారండి, నేను అసలు పట్టించుకోను. ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ ఈ లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే అండి 21 years, ఒక 20 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఉన్నారు. పాపం వీళ్ళు మా కేర్ టేకర్స్ కూడా వీళ్ళకి స్నానాలు చేయించడం, వీళ్ళని మంచిగా చూసుకుంటారండి. సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంది, చూశారు మీరు బహుశా. కొంతమంది కాలం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కాలం చేస్తూ ఉంటారండి, 90 years 80 years వాళ్ళు కూడా. అలా ఎలాంటి కేసులు అంటే పోలీసు వాళ్ళు తీసుకొస్తుంటారు. ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతుండో ఏదైనా బండి కొట్టేసి పోయింది అనుకోండి, సీరియస్ ఉన్న కేసులు తీసుకొచ్చి మేమే తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని చేసే లోపల వాళ్ళు కొంతమంది ఇంకా ఏజ్ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందో కాలం చేస్తారు. కాలం చేసినప్పుడు కూడా మేము పోలీసు వాళ్ళకు ఇక లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి దాన సంస్కారం పర్మిషన్ ఇస్తే తప్ప మేము దాన సంస్కారాలు చేయమండి. అది మేము కూడా మళ్ళీ సర్వీనీడ్ NGO ఉంటుంది, GHMC తోటి లెటర్ తీసుకొని మాకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చింది, మేము పంపించింది అంతా ఫైల్ చేసి పెడతాము. అంత లీగల్గా వెళ్తున్నామండి. అందుకే ఈరోజు గవర్నమెంట్ చేయవలసిన పని మేము చేస్తున్నాం. కానీ గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురాలేదు 15 years నుంచి. డోనర్స్కి చెడ్డ పేరు తీసుకురాలేదు, ఏ రోజు ఎవరినని అనలేదు, పోలీసు వాళ్ళు కూడా అనలేదు, ప్రజలు అనలేదు, ఏ ఛానల్ వాళ్ళు అనలేదు. ఛానల్ RTV కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. రవిప్రకాష్ అన్న ఉన్నప్పుడు నాకైతే చాలా హెల్ప్ చేశాడు 15 years బ్యాక్. సో ఇచ్చారు అందరు ఛానల్ వల్లనే అండి. అండ్ ఆల్ ఛానల్స్కు నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నాకు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఇలా ఒక దిక్కు లేని వారికి దేవుడి దిక్కులాగా అందరి ఛానల్ వాళ్ళు కలిసి మనం ఈ ఒక వ్యవస్థ, ఒక రోడ్డు మీద తిరిగి అనాదని ఒక గొడుగు కింద చేర్చినాం, అంతేగాని వీళ్ళ మీద డబ్బులు సంపాదించేది ఏముందండి. ఇంకొక విషయం కూడా చెప్తాను, పేడ్ ఆశ్రమం హైదరాబాద్లో ఎక్కడైనా పేడ్ ఆశ్రమం ఉంది. డబ్బులు తీసుకొని చేయొచ్చు కదండి, 30,000 రూపాయలు ఇస్తే ప్రతి మనిషి మాకు ఇస్తారు. అలా నేను ఆశ్రమం పెట్టాలనుకుంటే నెలకు 50 లక్షలు సంపాదిస్తాను. పేడ్ ఆశ్రమం వీళ్ళ మీద సంపాదించవలసిన అవసరం ఏముందండి. కానీ నేను పేడ్ ఆశ్రమం పెడితే ఈ అనాథలను ఎవరు చేరదీయరు, ఎవరు పట్టించుకోరు. కాబట్టి నేను డబ్బు కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ అనాథలకు ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. సో అది అంటే అర్థమేంటి, ₹1 కూడా నాకు వద్దన్న ఉద్దేశంతో నేను సేవ చేస్తున్నాను. సో ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు సార్. యాక్చువల్గా నేను ఏ ఛానల్ వాళ్ళని కూడా నేను బాధ పెట్టానండి. ఆయన కూడా ఒక రోజు వచ్చి చూసి మీలాగానే మీరు ఎంత జెన్యున్గా ఉన్నారు, నిజం హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఇంతమందిని చూసి నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది దిస్ ఇస్ నాట్ ఈజీ. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ అనుకోవడం తప్పలేదండి, కామన్ వర్డ్ అది. డబ్బులు తింటారని చెప్పడము, ఎలిగేషన్స్, సేవలు, కార్యక్రమాలు అన్నీ చెప్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళని తప్పు పట్టనండి. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చూసి నిజాలు తెలుసుకొని వీళ్ళకి సేవ చేయాలని కోరుకుంటాను. వాళ్ళ మీద నాకేం కోపం లేదు. కానీ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద ఇప్పుడు నేను ఉన్నానండి 15 years, నాకు ఇప్పుడు అవసరం లేదు కదండి. నేను రిజైన్ చేసేసి నేను ముంబైకి వెళ్ళిపోతా, బతికేస్తాను. నేను తప్పు చేసేసి జైలు పోతా, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతా. జబర్దస్త్గా గవర్నమెంట్ కానీ అందరూ సేవ చేయమని చెప్తారా? చేయాలని రూల్స్ ఏమైనా ఉందని? ఇప్పుడు నేను వెళ్ళిపోతే స్టాఫ్ అందరూ 110 మంది ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ వెళ్ళిపోతారు. ఎవరు చేస్తారండి? అది కావాలి కదా. పేడ్ ఆశ్రమం అయింది అనుకోండి, ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించి క్లోజ్ చేయొచ్చు ఆశ్రమాన్ని. పాపం వీళ్ళు ఊరు పేరు మాకు ఏం తెలియదు కదండి. సో అది పాపం అండి వాళ్ళకు, అది నేను ఒప్పుకోను. దాని విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటాను.
ఎందుకంటే అనాథలను రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చాం, మళ్ళీ రోడ్డు మీద పడేసిస్తే చట్టం ఉంది కదండి, చట్ట ప్రకారం మేము వెళ్తామండి. 100% ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కి కూడా ఏదైనా ప్లాన్ ఉందా సార్? అంటే ఇప్పుడు 500 మంది ఉన్నారు కదా, ఇంకా ఎక్కడైనా? లేదండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అనాథలు ఉన్నారో ఇలాంటి బిల్డింగ్లు ఒక 4-5 కట్టి ఖచ్చితంగా ఏ అనాథ రోడ్డు మీద ఉండొద్దండి. ఇది క్లియర్. 1 డే సేవ కార్యక్రమం స్టార్ట్ చేశాను. మానవ సేవ, అక్కడ మాధవ సేవ. ఆ మాధవ సేవ ఎందుకు టెంపుల్ కట్టానంటే, నేను ఉన్నా లేకున్నా శివయ్యని అడిగాను, స్వామి నేను ఏ రోజైనా నన్ను తీసుకెళ్ళిన తర్వాత నేను పోతా, మళ్ళీ ఎవరు జాదాలి వీళ్ళని? అదొక పెద్ద సమస్యనే కదండి. 2 పిల్లలకి కోట్లు సంపాదించి పెడతాం మనం, మరి 600 మంది పిల్లలకి ఏంటి అని అడిగినప్పుడు, పుణ్యలింగేశ్వర స్వామిగా నేను వస్తున్నాను, ఒక గుడి కట్టించేసే, నా ఉండిలో వచ్చిన ప్రతి రూపాయి కూడా నేనే చూసుకుంటాను స్వామి అంటేనే కదండి ఆ గుడి అయింది. ఇలా నాకు ఏం టెన్షన్ లేదు, నేను ఎప్పుడు పోయినా పర్వాలేదండి. ఎందుకంటే భక్తులు వస్తారు, ఉండిలో డబ్బులు వేస్తారు, ఆ ఉండితో వీళ్ళు బతికేసేస్తారు. అంటే ఒక దారి దొరికిందా లేదా చూడండి. ఇప్పుడు మన బతకనికి ఒక బిజినెస్ వెతికినప్పుడు ఇలా భగవంతుడు దిక్కులేని వరకు దేవుడే దిక్కు అయింది కదండి. ఇలా నేను ఉన్నా లేకున్నా కానీ ఇలా టెంపుల్ వచ్చే ప్రతి రూపాయి కూడా వీళ్ళు బతుకుతారు కదండి. సో దిక్కులేని వరకు దేవుడు అంటే వీళ్ళ కోసం దేవుడు వచ్చాడు, ఆ దేవుని దగ్గరికి మనం పోతున్నాం. లాజిక్ చూడండి, ఇలా మన కోసం రాలేదండి, ఆయనే వీళ్ళ కోసమే వచ్చాడు, పిలిస్తే వచ్చాడు. ఒక్కరిగారు ఇద్దరు కాదు, 12 జ్యోతిర్లింగాలు వచ్చాయి, అమ్మవారు వచ్చింది, నేను ఉన్నాను వీళ్ళకి అని చెప్పి. ఎంత అద్భుతం అండి, నాకైతే అదొక సంతోషం అనిపించిందండి. సో మీకు మన కరోనా టైంలో కానీ, మన గ్యాస్ షార్టేజ్ వచ్చింది అప్పుడు కానీ ఏ ఇబ్బందులు రాలేదా సార్? భగవంతుడు ఉండండి, ఏ ఇబ్బందులు. నేను చెప్తున్నా కదా, పర్సనల్గా మీకు నాకు అందరికి సమస్యలే. ఈ 600 మందికి హ్యాపీ. ఒక విషయం చెప్పానండి, ఇప్పుడు కోరికలు ఉంటాయి కదండి ప్రతి మనిషికి, మీకున్నాయా లేవా చెప్పండి? ఉంటాయి సార్, లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. మీకు ఒక నిజం చెప్తాను, వీళ్ళకు ఉన్నారు కదా కూడు గూడు గుడ్డ, భగవంతుడు నాకు చెప్పిన మాట. అంటే ఏంటి, వీళ్ళకి ఏ కోరికలు లేవు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు అన్నం పెడితే తింటారు, లేకపోతే లేదు. ఇప్పుడు టెన్షన్లో వరకండి మనకే కదా. ఇప్పుడు 3 కూడు గూడు గుడ్డ, ఈ 3 తప్ప 4వది కోరిక. ఆ కోరిక ఆత్మ అవుతుంది. ఆత్మ మనం ఏం చేసేస్తుంది, పీసిస్తుంది. ఇక ఎలా బతుకుతామండి మనము? ప్రతి ఒక్కటి కావాలి, అది కోరికలతో ఆత్మ. నాకు ఏ కోరికలు లేవండి, వీళ్ళకు లేవు, నాకు లేవు, భగవంతునికి లేవు. అసలు కోరికలే ఉండకూడదు. రేపు ప్రవచనాలు ఉన్నాయి, స్టార్ట్ అవుతాయి, అద్భుతమైన ప్రవచనాలు. శివయ్య చెప్పిన ప్రతి మాట, ప్రతి మనిషి కోరికలు ఉండకూడదు, కోరికలు లేకుండా బ్రతకాలి. బతికితే జీవితం చాలా బాగుంటుంది. ఒక్కటే కూడు గూడు సంపాదించుకోవాలి, అది తప్ప 4వది ఇంకో గూడు, అది మన కోసం కాదు, ఏరే వాళ్ళ కోసము కట్టించినట్టు ఉంటుంది. అది దాని గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్తానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను, అందులో మాత్రం నేను ఉండాలని చెప్తాను. అయ్యో ఉండకూడదు. ఇది ఒక డైలాగ్. ఇప్పుడు ఇక్కడ అందరికి డైలాగ్ ఏంటంటే, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ అది కూడా స్వార్థం అయిపోయింది. మీకు అక్కడ కోరిక వచ్చేసింది. అంటే నేను ఏమంటున్నాను, అందరు బాగుండాలంటే అర్థం ఏంటంటే, మీరు బాగుండాలి, నేను బాగున్నాను. వీళ్ళు అనాథలు రోడ్ల మీద ఉన్నవాళ్ళు, మళ్ళీ వీళ్ళు కూడా వస్తారు కదండి అందరు అన్నప్పుడు. మీకు అర్థమైందా? వీళ్ళు బాగుండాలని కోరుకుంటున్నారు, అందరు బాగుండాలి అంతే. అంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉన్నాం అనుకోండి, కుంటివాడు ఉంటాడు, గుడ్డివాడు ఉంటాడు, రోడ్ల మీద ఎంతోమంది ఉంటారు, మనం బాగానే ఉన్నాం కదండి, మళ్ళీ ఇంకెందుకంటే బాగుండడు. సో అందరు బాగుండాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే సేవ అద్భుతంగా జరుగుతుంది, అందులో నేను ఉండాలంటే స్వార్థం అయిపోతుంది. సో ఆ రకంగా అందరు సేవ చేయాలి. మీరు కూడా 1 డే సేవ అనే కార్యక్రమం పెట్టానండి. దేశంలో ప్రపంచంలో మానవ సేవ అయిపోయింది, మాధవ సేవ అయిపోయింది, ఇప్పుడు 1 డే సేవ. 1 డే సేవలో మీరు కూడా ఒక రోజు 29 రోజులు మీకోసము ఒక్కరోజు దేశానికి ఇవ్వాలని నేను కూడా మీ ఆర్టీ వాళ్ళని కోరుకుంటున్నాను. నెల వచ్చిందంటే ఒకరోజు సేవ చేయండి. 29 రోజులు ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచిగా చూస్తారని నేను అనుకుంటున్నాను. రేపు నేను సేవ స్టార్ట్ చేస్తున్నాను. 1 డే సేవ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఎంత పెద్ద వ్యక్తి అయినా నెల వచ్చిందంటే సేవ చేయాలి. ఇప్పుడు డొనేషన్స్ ఎవరైనా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఓన్లీ ఇక్కడికి వచ్చి మాత్రమే డొనేషన్స్ చేయొచ్చా, లేకపోతే ఫోన్ నుంచి చేయొచ్చండి? ఫోన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు అమ్మ నాన్న అనాథాశ్రమంకి రండి. ఇంకొక అద్భుతం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు తీసుకొచ్చి అనాథలకు ఇవ్వచ్చు, బియ్యం పప్పులు అన్నీ ఇవ్వచ్చు. ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీద అన్నదానం చేయాలనుకుంటే మా కింద నెంబర్లు వస్తాయి, ఆ నెంబర్లకు కాల్ చేయండి, ఫోన్ చేయండి. గూగుల్లో కొట్టినా మీకు అమ్మ నాన్న ఆశ్రమం పేరు వస్తుంది. ఒక్కసారి మ్యారేజ్ డే, బర్త్డేస్, ఏ కార్యక్రమాలను ఒక్కసారి ఆశ్రమానికి వచ్చి మీరు ఇలా అన్నదానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చేసే అన్నదానం అనాథల కోసం అండి. ఆ అనాథలు మంచిగా అన్నం తిని మిమ్మల్ని దీవిస్తారని నేను చెప్తున్నాను. మమ్మల్ని నమ్మండి. ఎవరు చెప్పిన మాటలు ఏనొద్దని కోరుకుంటున్నాను నేను. మనం వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ మెంటల్లీ అన్స్టేబుల్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అనాథలు మాత్రమే ఉన్నారు. లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ దాదాపు ఎంతమంది ఉంటారమ్మా? మొత్తం లేడీస్ అందరూ కలిపి 200 మంది ఉన్నారు మేడం. అయితే ఇక్కడ ఒక 150 ఉంటారు, అక్కడ 15 ఉంటారు.
ఓకే. హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, అక్కడ నడవలేని వాళ్ళు ఉన్నారు. మా షిఫ్ట్ల వారీగా ఉంటాయి డ్యూటీలు. అయితే 5కి వస్తారు. 5కి వచ్చి వీళ్ళకి స్నానాలు చేయటం కూడా తెలియదు. అయితే స్నానాలు చేయించి సబ్బు పెట్టుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, అవి కూడా తెలియదు అసలుకి. అందరూ మస్తిమితి లేని వాళ్ళు కదా. అయితే వీళ్ళకి స్నానాలు చేయించి బట్టలు అవన్నీ కూడా మేమే వేస్తాము. వాళ్ళకి బట్టలు వేసుకోవాలని కూడా తెలియదు. ఇక అందరికీ భోజనాలు లైన్ ప్రకారంగా కూర్చోబెట్టేసేసి భోజనాలు పెడతాం. కొంతమంది తింటారు, చాలా మంది తింటారు. కొంతమంది తినని వాళ్ళ వరకు మేమే తిని పెడతాం మేడం. మిమ్మల్ని కూడా కొడతారా ఎప్పుడైనా? మమ్మల్ని అంటే ఇక మేము వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటాం కదా, వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం, సేవ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు కొంతవరకు మా దగ్గరికి అయితే ఏమి రారు. అంటే కొట్టడం అట్లా ఏం చేయరు, కానీ ఇంకా మొత్తుకుంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. హాయ్ అమ్మా, మీ పేరేంటి? నా పేరు కీర్తి అండి. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? గుర్తులేదండి నాకు. మీ చీర భలే ఉంది, బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఎవరిచ్చారు? మా మమ్మీ ఇచ్చిందండి. మీకు ఇక్కడ ఎవరంటే ఇష్టం? ఆమెనండి. మీకు ఎందుకు ఇష్టం ఆవిడ? బాగా చూసుకుంటుందండి, అందుకే ఇష్టం అండి వాళ్ళు. నా ప్రాణమా నన్ను వేడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తూ, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది. అనిత అనిత ఓ అనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. వావ్, చాలా చాలా బాగా పాడారు. హాయ్ అమ్మ, మీ పేరేంటి? మారమ్మ నా పేరు. ఓకే. మీరు పెట్టుకున్నారు అమ్మ వాళ్ళ పేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పోచంపడి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్. ఇక్కడ అమ్మ ఉన్నది, చిన్నమ్మ. ఇక్కడ రాధా గారు ఉన్నారు, రాధిక గారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అందరితో ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నాం. మీ ఫ్యామిలీ అంటే వీళ్ళేనా? అంటే వీళ్ళని కాదు, అందరూ మన ఫ్యామిలీ అనుకోవాలని చెప్పారు. మై నేమ్ ఇస్ వెంకటలక్ష్మి. ఓ, యువర్ నేమ్ ఈజ్ వెంకటలక్ష్మి. పాడతారా? సాంగ్స్ వచ్చంట, మీరు చాలా బాగా పాటలు పాడతారంట రోజు ఇక్కడ. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపత్తులు అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. ఆరారు ఆరారు ఆరు, పగలైన రాత్రి జాగారాలే, పిల్లలు సుఖములు మెదహారాలే, దీపంలా కానీ వెలుగే పంచేను, పసి నవ్వుల చూసి బాధే మరిచేను. బాగుంది, చాలా బాగా పాడావమ్మా. వెంకటలక్ష్మి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చా? మాది పెద్ద ఇండియా పెద్ద సిటీ నుంచి వచ్చాము. చిన్న ఇండియా చిన్న సిటీలో ఉంటున్నాము. పెద్ద నుంచే పైవు చిన్న కుటుంబం. తెలుగు రాపోయినా ఏ పని రాపోయినా అన్ని కూలి పనులు చేతి పనులు లెక్చరర్ జాబులు చేస్తాం. మేము చేసి మా కట్టా జీవితం అంతా అందరూ పెద్ద ఇండియా వరకు మొత్తం పువ్వులు కాళ్ళ నుంచి పళ్ళు మొత్తం అంతా బంగారం అంతా తీసుకుంటారు. అంతా తీసుకుంది మధ్యరేఖాన్ని మా బాడీలు తీశారు. మీకు పిల్లలు ఉన్నారా? నాకు పిల్లలు, మా అమ్మ 2 గర్ల్స్, మేము ఒక బెదరు ఒక తమ్ముడి పెళ్లి చేయలేదు. 2 గర్ల్స్కి పెళ్లి చేసింది. నాకు పిల్లలు కాకినాడే పెళ్లి చేసింది వెంకటలక్ష్మికి. నాకు 3 పిల్లలకి ఒక బాయ్స్ గర్ల్స్. ఆ చిన్న సిటీ ఆ కాకినాడ పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో బాయ్స్ గర్ల్స్ చచ్చిపోయారు. ఇప్పుడు ఈ బాయ్స్ గర్ల్స్ 2 పిల్లలు ఉన్నారు. కంటేనే అమ్మవని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా, కంటేనే అమ్మవని అంటే ఎలా, ఆస్తులు అంతస్తులు ఎంతగా ఎదిగిపోయినా, కంటేనే అమ్మవని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. సాంగ్ అయిపోయింది. చాలా బాగా పాడావు, నీకు చాలా పాటలు వచ్చే. మీ అమ్మ నాన్నల పేరు గుర్తుందా మీకు? మా డాడీ మమ్మీ పేరు, మా డాడీ కుర్రామియ, నేను చిన్న కూతుని రామస్వామికి వెళ్ళిపోయాను. మా మమ్మీ పేరు వీరయ్యమ్మ, మా అక్క పేరు ధనలక్ష్మి, నా పేరు వెంకటలక్ష్మి, మా తమ్ముడు కామేశ్వరరావు. గురూజీ, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఈ 100 మంది అభాగ్యులు అనాథలకు సేవ ఎలా జరుగుతుందంటే ఎవ్రీడే
మా దగ్గర దగ్గర ఒక ఒక లేడీస్ కేర్ టేకర్స్ ఒక 12 మంది ఉంటారు వీళ్ళని చూసుకోనికి, ఓన్లీ లేడీస్ని చూసుకోనికి. సో ఒక 6 మంది ఉదయం 4 గంటలకు వస్తారు, మార్నింగ్ 4 o'clock వచ్చి వీళ్ళకి స్నానాలు చేయించాలి, వీళ్ళు చేసుకోరు. స్నానాలు చేయించిన తర్వాత కింద వాకింగ్ పంపిస్తారు, వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ బట్టలు ఉతికిపియాలి, షెడ్లు కడుక్కుంటారు. ఇది డైలీ రొటీన్. సో కిందకి వెళ్ళిన తర్వాత 1 hour వాకింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు జెంట్స్ లేడీస్ ఎవరైనా సరే ఉదయం 4 గంటలకు లేపాలి, 4 o'clock లేపి వాళ్ళకు బ్రష్లు ఉండేవి, పండ్ల పొడి చేతిలో వేసేసి పండ్లు తోంపియాలి. బ్రష్లు అయితే గుర్తుపట్టాం కదండి. సో తోంపిచ్చేసేసి స్నానాలు చేపిస్తారు. స్నానాలు చేయించినాక కిందికి వెళ్తారు, భోజనాలు రెడీ అయిపోతాయి. అక్కడ భోజనాలు పెట్టేసేసి మళ్ళీ పైకి పంపిస్తారు మా వాళ్ళు. పైకి పంపించిన తర్వాత డాక్టర్స్ వస్తారు, ఇలా బీపీ అన్నీ చెక్ చేస్తారు, టాబ్లెట్లు వేయాలి. మళ్ళీ సేవింగ్ చేసేవాళ్ళు సేవింగ్ చేస్తుంటారు, గోర్లు తీసేవాళ్ళు గోర్లు తీస్తారు. ఎందుకంటే గోర్లు పెరిగినాయి అనుకుని గిక్కుంటారు, ఒకరొకరు కొట్టుకుంటారు. సో ఆ రకంగా సేవలు జరుగుతాయి. మళ్ళీ మధ్యాహ్నం వరకు వీళ్ళు చెకప్ చేయడము అన్నీ ఉంటాయండి. మధ్యాహ్నం వరకు వీళ్ళకు ఎవ్రీడే క్లీనింగ్ చేస్తారు, సేవింగ్. వీళ్ళకు గుండ్లు కూడా, ఎందుకంటే పెయిన్లు ఉంటాయి కదండి లేడీస్కి జెంట్స్కి, ఎవ్రీడే 30 మంది 40 మంది చేయవలసిందే మేము. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ పండ్లు ఇవ్వడము, ఫ్రూట్స్ ఇవ్వడము, కింద హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరైనా అన్నం తినకుండా తీసుకెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. మళ్ళీ 4 o'clock మళ్ళీ కిందికి దించుతాం. కిందికి దించిన తర్వాత అంత మధ్యలో బట్టలు ఉతకడానికి వెళ్ళిపోతారు కొంతమంది, బట్టలు ఆరేస్తారు. బట్టలు చెద్దర్లు అండి, 600 మంది చెద్దర్లు ఉతకాలన్నా, చేపలు ఉతకాలన్నా, టాయిలెట్ పోస్తుంటుంది, స్మెల్ వస్తుంటుంది. డైలీ షెడ్లు పైపులు పెట్టి కడుగుతూ ఉంటాం. చాలా అద్భుతంగా. ఇప్పుడు మీరు చూశారు కదా, స్మెల్ ఎందుకు లేదండి. ఎంత ఖర్చు పెడతామంటే అంత ఖర్చు పెడతాం. ఎందుకంటే దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఖర్చు అవ్వాలి, వీళ్ళు బాగుండాలని. సో అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ ఒక 1 hour వాకింగ్ ఉంటుంది. వాకింగ్ చేయించిన తర్వాత వీళ్ళకి మెడిసిన్స్ వేస్తుంటారు మా వాళ్ళు, మెంటల్గా కోపం. 5 o'clock మళ్ళీ ఏమవుతుంది, మనకు భోజనాలు పెడతాం. భోజనాలు పెట్టిన తర్వాత పైకి తీసుకొస్తాం. మళ్ళీ పైకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకు సాపలు వేసి చెద్దర్లు ఇచ్చి చేసే వరకు 9 అవుతుంది. మాకు అందరికీ కూర్చోబెట్టి మళ్ళీ నైట్ డ్యూటీ వాళ్ళు మళ్ళీ వస్తారు 24/7. లేదంటే అరవడము, లైట్ల వల్ల కొట్టడం, ఫ్యాన్లు పెట్టి గుంజడము, ఒకరొకరు కొట్టుకోవడము, మెడిసిన్స్. కానీ కంట్రోల్లో ఉన్నారు, చూశారు కదా. కానీ భగవంతుడు ఎర్రగడ్డ హాస్పిటల్లో గొలుసులేసి కట్టేస్తారు. కానీ మీరు చూశారు కదా మా గొలుసులు అట్లాంటివి ఏం. మేము అంత హార్ట్ఫుల్గా చేస్తాము. ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న పాత బట్టలు అండి ఇవన్నీ, కొత్త బట్టలు కొనం. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా ఉంటే దయచేసి వీళ్ళకు బట్టలు ఇవ్వండి. మీరు యూజ్ చేసే బట్టలు ఇస్తే మాకు ఒక 10,000 రూపాయలు మీరు హెల్ప్ చేసినట్టే. ఆ రకంగా మేము సేవలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కిచెన్ వాళ్ళు, కిచెన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అండి, మేము చాలా ప్రొఫెషనల్గా చాలా నీట్గా వీళ్ళ డబ్బు వీళ్ళే అనుభవించాలి. ఎవరికి 1 రూపాయి ఇవ్వను, నేను 1 రూపాయి తినను. సో ఆ రకంగా ఇలా సేవ జరుగుతూ ఉంది. నేను బతికినన్ని రోజులు 1 రూపాయి కూడా అవినీతి జరగలేదండి, జరగనివ్వను కూడా. అది జరగడానికి అవకాశం నేను ఇవ్వను. తక్కువ ఖర్చు ఎక్కువ డెవలప్మెంట్ అండి. మేమే ఇటుకలు మోస్తాము, మేమే సిమెంట్ మోస్తాము, మా స్టాఫ్ అందరు కలిసి మేమే బండలు మోస్తాము. ఎందుకు ఈ మాకు వచ్చే డొనేషన్ కూర్చొని అందరికి ఇచ్చేసాం అనుకోండి, సరిపో. సో ఈ బిల్డింగ్కు 3 కోట్లు మిగిలిచ్చినాం స్టాఫ్ మేమందరం కలిసి. 3 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలలో మేమే అలా ఆడుకుంటూ ఇటుకలు మోసేవాళ్ళం. సో వన్డే సేవ అది. ఇప్పుడు మీరు కూడా వచ్చి ఏదైనా వన్డే సేవ చేసినా అనుకోండి, మీ వల్ల డబ్బులు ముఖ్యం కాదు. ఒక రోజు సేవ చేస్తే ఒక 1000 రూపాయలు మిగిలితే 100 మంది పోతే 1 lakh కదండి. మా 100 మంది కలిసి డైలీ 1 lakh అంటే నెలకు 30 లక్షల, సంవత్సరం 3 కోట్లు అయినాయి. క్లియర్ కదండి. సేవ చేసుకుంటూ మేము ఈ సేవ చేసుకుంటూ ఆ సేవ చేశాము. సో ఆ రకంగా ఇక్కడ చేస్తుంటాము. ప్రతిరోజు పోలీసు వాళ్ళు అడ్మిషన్స్ వస్తాయి, మేము డైలీ తీసుకుంటాము, ఇలా క్లీన్ చేస్తాము. కొంతమంది మా టీం ఉంటుంది ఒకటి, వరంగల్ చెప్పిన అనుకోండి, మా వాళ్ళు రోజు తీసుకెళ్ళి ఇచ్చిపెట్టి వస్తారు అడ్రస్ చెప్పితే. అట్లా మేము డైలీ ఒక 5 మంది వచ్చిందంటే 5 మంది పంపిస్తాం. మిస్సింగ్ ఎన్ని అవుట్ జరగాలండి. ఇలా లైఫ్ టైం మనం కూర్చోబెట్టవద్దు, సాధవద్దు. అలా ఫ్యామిలీస్ ఉంటారు, అడ్రస్ చెప్పగానే పంపిస్తాం. అందుకే ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాము. లేదంటే ఈ బిల్డింగ్ సరిపోదు కదండి, 1000 మందిని పెట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా. మిస్సింగ్ కేసెస్ పాపం పంపాలి, మన ధర్మం అది. వీళ్ళ మీద ఏం లేదండి, పాపం చిన్నపిల్లలాగానే. అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతోమందిని పంపించినప్పుడు ఆ తల్లిదండ్రుల పడుతున్న ఆనందం అయితే నాకు కడుపు నిండి. అవార్డులు తీసుకోనండి, నేను ఎవరైనా నాకు 10 లక్షలు డొనేషన్ ఇస్తే శాలువా కూడా కప్పను, నేను చెప్పేస్తాను. మళ్ళీ వాళ్ళు కూడా అనుకుంటారు, నేను ఇప్పుడు 10 lakhs డొనేషన్ ఇచ్చారే శాలువా కప్పనని చెప్తాను. వద్దు గురువు గారు, మాకు మా పైసలతో మాకు శాలువా కప్పితే ఏముంటుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు. సో నేను కప్పుకోను. అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లో ఏవి వద్దు. ఒక అనాథ వచ్చిందంటే, ఆ మనిషి జీవితం లైఫ్ బాగుందంటే అతను వెళ్ళిపోతే చాలండి. నేను భగవంతుడు అది చెప్పింది అదే, నీకు అవార్డులు రివార్డులు శాశ్వతం కావు, నువ్వు ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వవు. నువ్వు సెటిల్ అవ్వాలంటే కూడు గూడు గుడ్డ 3 సంపాదించుకో. ఈ 4వది కోరిక. నువ్వు ఇంకో ఇల్లు కొన్నావంటే అది ఏరే వాళ్ళ కోసమే కొన్నావు, నీ కోసం కాదు.
పేరుకు నీదే, బాధలు నీదే, కానీ అది అనుభవించేది మాత్రం వేరే వాళ్ళని నాకు చెప్పినప్పుడు ఎందుకని అన్నీ మనకు ఇంకా అడవి ప్రశాంతమైన జీవితం తిననీకి ఉండనీకి ఉంది అండి. నాకు చాలు ఒకటి జీవితంలో. అందరు రండి, రేపు రాబోయే రోజులలో భారతదేశంలో ఉన్న అనాథల కోసమే నేను వచ్చాను. ఖచ్చితంగా సేవ చేస్తాను. వచ్చామా, సేవ చేసామా, పోయామా, ఏం లేదండి. మీ ఆర్టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా నా మీద వచ్చినటువంటి ఎలిగేషన్కు మీరు వచ్చి చూసి వెళ్ళారు, చూసారా? నన్ను ఏది మీకు చెప్పాను, మీరే చూసుకోండి అని ఎంత ఫ్రీగా ఇచ్చానండి. అందరితో మాట్లాడాం కూడా, ఇక్కడ అందరితో మాట్లాడారా? అందరితో మాట్లాడాం, కేర్ టేకర్స్ దగ్గర నుంచి హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నుంచి అందరితో మాట్లాడాము. రోజు డోనర్స్ వస్తారండి, భక్తులు వస్తారు. ఏమండి చూడొచ్చు, చూడండి ఏముందండి దాంట్లో సిస్టమ్ ఎందుకండి, ఓపెన్ గానే ఉంది. ఫోన్ చేసి చూసుకుంటాం. తీసుకోండి ఫోన్, మీరు తీసుకొని వైరల్ చేస్తే సంతోషమే కదా. తప్పు జరిగితే అది వైరల్ అయితే ఇబ్బంది, కానీ మంచి జరిగితే ఏముందండి. సో ఫుల్ పర్మిషన్ అండి ఎనీ టైం. మీకైతే ప్రత్యేకంగా ఆర్టీవీ వాళ్ళకు ఈ అనాథల కోసం కొంచెం ఇంకా ఒక సేవ చేయండి, వన్ డే సేవ. ఎక్కడ అనాథ కనపడ్డ తీసుకొచ్చి ఇక్కడ వేయండి, ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. ఓం నమ శివాయ. తోడే కరువా బతుకే బరువా శూన్యం నిండిన లోకంలో ప్రాణం రుజువా దుఃఖమే సులువా గొంతును నులిమే శోకంలో ఈ గుండెకెన్ని. మీ పేరేంటమ్మా? గంధం మొగలమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మన శివరాత్రి దగ్గరికి వచ్చింది, అది తీసుకొచ్చారు. ఎందుకు తను ఏడుస్తున్నారు? ఏమన్నమ్మ తెలియదు, భయపడుతుంది. మంచిగా మాట్లాడింది అందరితోని, ఈ మధ్యలో భయపడుతుంది. మరి ఎందుకు వెళ్ళి తీసుకుపోతారని ఎడుతుంది. ఓకే, మేము తీసుకెళ్ళిపోతామని ఏడుస్తుందా? అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం ఇష్టం లేదా? పోదట, ఇక్కడే ఇష్టమా? మనం ఇప్పుడు ఉన్నామండి 3rd ఫ్లోర్లోని 2nd బ్లాక్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఉమెన్స్ బ్లాక్. ఇక్కడ టోటల్గా A అండ్ B బ్లాక్స్లో కలిపి 200 మెంబర్స్ ఉమెన్ ఉన్నారండి. ఈ అనాథలంతా డిఫరెంట్ టైప్స్ ఉన్నారండి. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు ఇందులో. పాటలు పాడుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, రకరకాలమైన మనుషులు ఉన్నారండి ఇక్కడ. వీళ్ళందరూ త్వరగా కోలుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ కిచెన్లో రోజు కావాల్సిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏ రోజు ఏం వండుతారు అనేది మీరు ఒకసారి చూడొచ్చు దీనిపైన. ఒకసారి కిచెన్ గురించి చెప్తారా? ఇన్ని కుక్కర్స్ లాగా ఉన్నాయి కదా, ఏంటండి అవన్నీ? ఇది పప్పు మేడం, పప్పుకి వేస్తాము. ఇది మామూలుగా మన స్టాఫ్కి, ఇది పిల్లలకి వేస్తాము. అది కర్రీ పిల్లలకి. వెజిటబుల్స్ కట్టింగ్ ఎక్కడ ఉంటుందండి మరి? అవుతాం ఇప్పుడు అటుపక్క వెజిటబుల్స్ కట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కుక్ చేస్తారు మేడం. ఇక్కడ తీసుకొచ్చి మొత్తం 600 మంది ఉంటారు మేడం. డైలీ మెను 600 మంది మేడం. డైలీ వచ్చేసి రోజుకి ఒక ఐటెం మేడం. పొద్దున టిఫిన్ ఇడ్లీ ఉంటుంది, దోశ, పూరి, వడ, బోండా, పులిహోర, ఉప్మా. ఇంత నీట్గా ఉంది కదా, ఇది మీకు హ్యాండిల్ చేయడానికి ఈ టీమ్ ఎంతమంది ఉన్నారండి మీకు ఇదంతా సపోర్ట్ హెల్ప్ చేయడానికి? మొత్తం 5 మంది మేడం. 3 మాస్టర్లు, 2 హెల్పర్లు ఉంటారు మేడం. ఉదయం 3:30 నుంచి సాయంత్రం 8 దాకా ఉంటాం మేడం. గురూజీ గారు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాడు. మనం ఓవరాల్గా ఆశ్రమం చూసామండి. కింద ఫ్లోర్లో వచ్చేసి రిసెప్షన్ ఉంది, దాని వెనకాల కిచెన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బ్లాక్స్ హాస్పిటల్ ఉందండి. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఓన్లీ మేల్స్కి సపరేట్ ఉందండి, 2 బ్లాక్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఓన్లీ ఉమెన్స్కి సపరేట్ వింగ్ ఉందండి, అది కూడా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అడల్ట్స్కి ఉంది, ఒకటి వచ్చేసి వృద్ధుల కోసం ఉందండి. అండ్ ఫోర్త్ వచ్చేసి స్టోర్ రూమ్ ఉందండి. మీకు ఎవరైనా అనాథలు తారసపడితే వీళ్ళ హెల్ప్ లైన్కి మీరు కాల్ చేయొచ్చండి. డెఫినెట్గా మీరు క్లాత్స్ కానీ, మనీ కానీ, రైస్ కానీ, మీకు తోచింది ఏదైనా కూడా వచ్చి ఇక్కడ డొనేట్ చేయొచ్చండి.